హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు మా ఇంట్లో చేపల ఫ్రై నా స్టైల్ ఎలా చేస్తానో నేను మీకు చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేపల ఫ్రై చేయడానికి ముందుగా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, చేపల పొడి మసాలా, జీలకర్ర పొడి, కసూరి మేతి, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నిటినీ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే దానిలో నిమ్మకాయ రసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా చేప ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టించాలి. పైన చూపిస్తున్నట్టు ఇలా మొత్తం చేప ముక్కలన్నిటికీ మసాలాలు పట్టించి వీటిని ఒక 10 నిమిషాలు లేదంటే ఒక పావు గంట అలా పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టుకొని. అప్పుడే మా మసాలాలన్నీ ఆ చేప ముక్కలకి బాగా పడతాయి. స్పైసెస్ అన్నీ బాగా వాటికి చేప ముక్కలకి పడతాయి. తర్వాత స్టవ్ మీద ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మీకు తర్వాత ఆయిల్ వేస్ట్ అయిపోద్ది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే దోశలు వేసే పెనం మీద ఇలా ఆయిల్ పోసుకొని ఒక్కొక్క పీస్ని అలా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి వాటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకవైపు ఫ్రై అయిపోయాక నెక్స్ట్ వేరే వైపు తిప్పుకొని మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చాలా డెలికేట్గా ఉంటాయండి. స్లోగా ఒక్కొక్క పీస్ని మెల్లిగా తిప్పుకోవాలి. అలా చూసారా, 10 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయాక రెండు వైపులా ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చేపల ఫ్రై ఎంతో ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.